అండర్ రేటెడ్ కథ అంటే ఈ సినిమాలు లేకుండా ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా బాబాయ్. ఒకవేళ ఈ సినిమాలు కనుక హిట్ అయి ఉంటే ఇండస్ట్రీ చరిత్ర వేరేలా ఉండేది. మరి మన తెలుగు ఇండస్ట్రీలో చాలా బ్లాక్ బస్టర్ మూవీస్, పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు అండర్ రేటెడ్ గా నిలిచిపోయా, ఎందుకో తెలియదు. క్రిటిక్స్ కి నచ్చాయి, కంటెంట్ టాప్ నాచ్ ఉంటది, కానీ బాక్స్ ఆఫీస్ లో అవసరమైన రికగ్నేషన్ దొరకలేదు బాబాయ్. ఇది మన ఇండస్ట్రీలో చాలా కామన్. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టర్లు ఏడ్చిన పరిస్థితులు ఎన్నో ఎన్నో ఉన్నాయి. అయితే ఈ రోజు అలా అండర్ రేటెడ్ అయిపోయిన కొన్ని హిడెన్ జెమ్స్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీస్ చూడకపోతే చాలా గొప్ప సినిమా ఎక్స్పీరియన్స్ మిస్ అయినట్టే. సో లాస్ట్ వరకు చూడండి, మళ్ళీ మీకు న్యూ వాచ్ లిస్ట్ పక్కా రెడీ చేయిస్తా. ఫస్ట్ శ్యామ్ సింగరాయ్. ఈ మూవీలో రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ ని సూపర్ ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు బాబాయ్. పాస్ట్ లైఫ్ స్టోరీ లైన్ ని ప్రెజెంట్ లో కనెక్ట్ చేసి ఒక సస్పెన్స్ డ్రామా బిల్డ్ చేయడం తెలుగులో చాలా రేర్, మీకు తెలిసిందేగా. కానీ డైరెక్టర్ రాహుల్ సంకీర్తన్ ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా ఎమోషనల్ గా డిజైన్ చేశారు. సినిమా హైలైట్స్ అయితే నాని డ్యూయర్ రోల్ లో అదిరిపోయేలా చేశాడు. ఎస్పెషల్లీ శ్యామ్ సింగరాయ్ రోల్ వేరే పవర్ఫుల్ గా ఉంటది. ఇక సాయి పల్లవిస్ క్లాసిక్ డాన్స్ సీక్వెన్స్ గానీ గూసు బంప్సే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మిక్కీ జే మేర్ మ్యూజిక్ కి డెప్త్ ఉంటది స్టోరీకి అసలు. ఇక 1960లో కోల్కతా అట్మాస్ఫియర్ గానీ ఆ బెంగాలీ కల్చర్ బ్లెండింగ్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. కానీ ప్రమోషన్ సరిగ్గా కాకపోవడమో, మరి థియేటర్ లో రన్ బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడం వల్ల థర్డ్ వేవ్ భయం కూడా నాకు తెలిసి ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. అందుకే ఈ సినిమా రికగ్నేషన్ అయితే అంతగా దొరకలేదు. కానీ సినిమా సూపర్ ఉంటది, ఒక్కసారి మళ్ళీ చూసేయండి, ఇంకా డీప్ గా కనెక్ట్ అవుతారు శ్యామ్ సింగరాయ్ మూవీకి. నెక్స్ట్ ఎవరు. సస్పెన్స్ థ్రిల్లర్ లో అడవి చేసిన కొట్టినోడే లేడు. ఈ సినిమా గూఢాచారి లాగా స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ తో ఉంటది. ఒక మర్డర్ మిస్టరీ, ఒక కరప్టెడ్ కాప్, ఒక పవర్ఫుల్ ఉమెన్, ఈ ముగ్గురు మధ్యలో థ్రిల్లింగ్ గేమ్ నడుస్తుంటది బాబాయ్. చిటికలేస్తూ చెప్పొచ్చు. స్క్రీన్ పే బ్యాక్ అండ్ ఫోర్త్ నేరేటివ్ తో ట్విస్ట్ మీద ట్విస్ట్ అరాచకం పుట్టిస్తుంటారు. ఇక అడవి చేసి గ్రిప్పింగ్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్, కన్నింగ్, ఇంటెలిజెంట్ మిక్స్ అయి ఉంటది. ఇక రెజినా కసాండ్రా కెరీర్ లో బెస్ట్ రోల్ అనుకోండి. ఉలనరబెట్ పార్ట్ పవర్ఫుల్ అనేలా చెప్పుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, ఇక ప్రతి సీన్ లో డౌట్ గేమే. గూఢాచార ఫ్యాన్స్ అనే కాదు, ట్విస్ట్ అండ్ సస్పెన్స్ స్టోరీ వాళ్ళకి ఫెస్టివల్ లా ఉంటది. క్లైమాక్స్ అయితే నన్ను అడగమాకండి, ఇంకా సూపర్ ఉంటది. నెక్స్ట్ కంచె. మీరు విన్నది నిజమే, ఫస్ట్ ఇండియన్ వార్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ఇది. ఒక తెలుగు సినిమాలో వరల్డ్ వార్ 2 ని ఇంటిగ్రేట్ చేసి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ లవ్ స్టోరీతో కనెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. 1940లో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ అండ్ లవ్ ని వార్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసి కొత్త స్టోరీ లవ్ కి సమాజం ఎదురు వచ్చేది ఎలా ఉంటదో ఆ పెయిన్ ని ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ తో చూపించారు. వరుణ్ తేజ్ కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ బాబాయ్. క్రిస్ట్ మార్గ్ డైరెక్షన్, స్ట్రాంగ్ డైలాగ్స్ మంట పుట్టిస్తాయి. ఇక వార్ సీక్వెన్స్ రియలిస్టిక్ గా, ఎమోషనల్ ఇంపాక్ట్. బాక్స్ ఆఫీస్ లో స్లో రెస్పాన్స్ ఉంది, బట్ లాంగ్ టర్మ్ లో కల్ట్ క్లాసిక్ బాబాయ్. బట్ అనుకున్నంత హిట్ అవ్వలేక అండర్ రేటెడ్ ఖాతాలో మిగిలింది. మళ్ళీ ఒకసారి చూడండి, మా టీవీలో వస్తే కాదు, ఓటీటీలోకి వెళ్ళి. నెక్స్ట్ బ్రోచే వారే లేరుగా. బ్రోచే వారెవర్రా కామెడీ, క్రైమ్ అండ్ డ్రామాని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసిన మూవీ ఇది. ఒక్కసారి స్టార్ట్ చేశాక సస్పెన్స్ కి కూడా కామెడీకి కూడా అడిక్ట్ అయిపోయేలా ఉంటది. 3 బ్యాక్ బెంచర్స్ తెలిసిందేగా, లైఫ్ లో సీరియస్ గా ఏం చేయలేరు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక కిడ్నాప్ డ్రామాలో పడిపోతారా బాబాయ్. ఇక కాదు, ఇరుక్కుంటారు. ఇలారేసో ట్విస్టులు మామూలుగా కాదు. ఇక ఈ సినిమాలో హైలైట్స్ అయితే శ్రీ విష్ణు నేచురల్ యాక్టింగ్ తో పాటు మన ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ ఫైర్ మీద ఫైర్ ఉంటది. ఒక సింపుల్ స్టోరీని అటు గ్రిప్పింగ్ స్క్రీన్ పే తో ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేశారు. అయితే మన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దగ్గర అప్పట్లో కమర్షియల్ ఫార్ములా లేకపోవడం వల్ల బాక్స్ ఆఫీస్ లో యావరేజ్ అయ్యి, బట్ కంటెంట్ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డార్క్ కమెడియన్ స్క్రీన్ పే గా నిలిచింది బ్రోచావర్ ఎవర్రా మూవీ. ఒక్కసారి చూడండి, మళ్ళీ సూపర్ ఉంటది. నెక్స్ట్ అర్జున్ సురవరం. జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూస్తే ఎట్లుంటది, అదే ఈ సినిమా బాబాయ్. ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ లో ఇన్నోసెంట్ జర్నలిస్ట్ ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు, ఆ జర్నీని థ్రిల్లింగ్ నేరేషన్ తో చూపించిన ఫాస్ట్ బేస్డ్ థ్రిల్లర్ ఈ సినిమా. ఇక రియల్ లైఫ్ స్కామ్ బేస్డ్ స్టోరీని తీసుకొని నిఖిల్ సీరియస్ అండ్ స్టైలిష్ యాక్షన్ అవతార్ లో బాగా కనపడ్డాడు. ఇక ఎంగేజింగ్ స్క్రీన్ పే, రేసీ సెకండ్ హాఫ్. ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలి, అండర్ రేటెడ్ థ్రిల్లర్ లో పక్కాట నిలిచిపోయింది. అసలు సినిమాకి ముద్ర టైటిల్ పెట్టారు, లీగల్ ఇష్యూస్ వల్ల అర్జున్ సురవరంగా మార్చారు. మళ్ళా చూడండి, పక్క నచ్చాల్సిందే. నెక్స్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం. సెల్ఫ్ డిస్కవరీ జర్నీ చూడాలనుకుంటే ఈ సినిమా పక్కా వాచ్ లిస్ట్ లో పెట్టండి. ఒక మెటీరియలిస్టిక్ బిజినెస్ మ్యాన్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయితే ఆ జర్నీలో లదక్ బ్రీతింగ్ విజువల్స్, లైఫ్ లెసన్స్ ని బ్లెండ్ చేశారు. పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటది బాబాయ్ సినిమా. ఇక నాని అన్న బెస్ట్ పర్ఫార్మెన్స్ అదో రకంగా సూపర్ ఉంటది బాబాయ్. హిమాలయాలకు వెళ్ళా అయితే ఇంకా మీరు సినిమా చూశాక మళ్ళీ కామెంట్ పెట్టాల్సిందే. నెక్స్ట్ తిమ్మరసు. సత్యదేవ్ అంటే క్వాలిటీ, సినిమాకి
నాకు గ్యారంటీ. ఒక క్రైమ్ థ్రిల్లర్ విత్ ఇన్వెస్టిగేషన్ డ్రామా, ఒక రాంగ్లీ కన్విక్టెడ్ ని ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడానికి ఫియర్లెస్ లాయర్ అయిన మన సత్యదేవ్ స్ట్రగుల్స్ చేస్తాడు. ఈ జర్నీలో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు, కరప్షన్ యాంగిల్ చూపిస్తూనే సత్యదేవ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో అన్ప్రెడిక్టబుల్ గా ఉంటది బాబాయ్. ఇక లాస్ట్ లో ఇచ్చే ట్విస్ట్ సుడి ఆడించారు. తిమ్మరసు అంటే క్లారిటీ ఇస్తారు కూడా, అది కూడా భలే అనిపించింది. బట్ బాక్స్ ఆఫీస్ లో స్లో, బట్ ఓటీటీ లో సూపర్ హిట్ థ్రిల్లర్ అయింది. నెక్స్ట్ ఏక్ మినీ కథ, స్మాల్ టాపిక్ బిగ్ ఇంపాక్ట్, కామెడీ, సోషల్ మెసేజ్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసిన మూవీ. చాలా మందికి ఇది ఫేవరెట్ లిస్ట్ లో ఉందని మీకు తెలుసా? లీడ్ క్యారెక్టర్ ప్రైవేట్ పార్ట్ సైజ్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం తో డీల్ చేస్తాడు. అది కొంచెం ప్రైవేట్ లే. ఇప్పుడు ఇలా యాంటీ టాపిక్ లో కామెడీ అండ్ ఎమోషన్ బ్యాలెన్స్ చేసేద్దామనే ఛాలెంజింగ్ రోల్ ఒప్పుకోవడమే సంతోష్ శోభను మెచ్చుకోవచ్చు మనం. ఇక బోల్డ్ ఇట్ హిలారీ స్టోరీ లైన్, సంతోష్ శోభన్ కి ఫన్ పర్ఫార్మెన్స్, యూనిక్ కాన్సెప్ట్ ఇన్ తెలుగు సినిమా బాబాయ్. ఒక్కసారి చూడండి, పక్కా నచ్చాల్సిందే. ఈ మూవీస్ చూడకపోతే ఇమీడియట్ గా వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. అండర్ రేటెడ్ మూవీస్ ని ప్రమోట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కదా. మరి మీకు ఈ లిస్ట్ లో ఏ మూవీస్ నచ్చాయి, మరియు మీ ఫేవరెట్ అండర్ రేటెడ్ మూవీ కామెంట్ లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని ఎప్పుడు ఫాలో అవుతుండండి నాయన.